హెచ్సియు భూముల వేలం వెనుక భారీ స్కామ్ ఉన్నదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వేల కోట్ల బేరానికి ప్రభుత్వ పెద్దలు గుంటనక్కల రాజకీయం నడిపారని అంటున్నారు. కనీసం 10,000 కోట్ల కుంభకోణం దాగి ఉన్నదని ఆర్థిక రియల్ నిపుణులు చెప్తున్నారు. అందుకే కోకాపేట భూముల విలువ కంటే కంచగచ్చిబౌలి జాగల విలువను తగ్గించి చూపారని వివరిస్తున్నారు. హెచ్సియు భూముల వేలం వెనుక భారీ కుంభకోణం దాగి ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే కంచగచ్చిబౌలికి దాదాపు 7-8 కిలోమీటర్ల అవతల ఉన్న కోకాపేటలోని నియోపోలిస్ భూములే బీఆర్ఎస్ హయాంలో నిర్వహించిన బహిరంగ వేలంలో ఎకరాకు 100 కోట్ల ధర పలికాయి. అలాంటిది ఐటీ కారిడార్ లో అత్యంత విలువైన కీలక ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఆనుకొని ఉన్న హెచ్సియు భూములకు రూపాయి ఎక్కువే పలకాలి. కానీ తక్కువ ధరకే ఈ భూములను అమ్మేందుకు స్కెచ్ ఎవరు వేశారు? అసలు రేవంత్ సర్కార్ అంత అగ్గువకు భూములను తెగనమ్మాలని చూడడం వెనుక మతలబేమైనా ఉందా అంటే అనేక వైపుల నుంచి అవును అన్న సమాధానమే వస్తుంది. పక్కా ప్రణాళిక ప్రకారమే అధికారికంగా ఆ భూముల ధర తగ్గించి అగ్గువకు వేలం వేసేందుకు భారీ స్కెచ్ వేశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒకటి అరా కాదు, కనిష్టంగా దీని వెనుక సుమారు 10,000 కోట్ల స్కామ్ దాగి ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కోర్టు వివాదాల్లో ఉన్న హెచ్సియు భూమిని కాపాడేందుకు గత కేసీఆర్ ప్రభుత్వం పగడ్బందీ చర్యలు తీసుకుని న్యాయ పోరాటం చేసింది. ఫలితంగా 18 ఏళ్ల తర్వాత గత మార్చిలో ఈ భూములు ప్రభుత్వానివేనని హైకోర్టు తుది తీర్పునిచ్చింది. అయితే తీర్పు వచ్చిన తర్వాత సుమారు 2 నెలలకు సెంట్రల్ యూనివర్సిటీ మైదానంలో ఫుట్బాల్ ఆడేందుకు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి కన్ను ఈ భూములపై పడింది. ఇంకేముంది, ప్రభుత్వం ఈ 400 ఎకరాలను అమ్మేందుకు చర్యలు మొదలుపెట్టింది. రెవెన్యూ శాఖ నుంచి టీజీఐఐసికి భూములను బదలాయిస్తూ జూన్ 26న జీవో 54ను జారీ చేసింది. భూమిని అభివృద్ధి చేసి ఐటీ రంగం మిశ్రమ వినియోగం కోసం టీజీఐఐసికి బదలాయిస్తున్నట్లుగా ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. జీవోలోనే ఎకరా ధరను నిర్ధారిస్తూ కోకాపేట నియోపోలిస్ భూముల వేలాన్ని ప్రామాణికంగా తీసుకున్నారు. దీని ప్రకారం హెచ్సియు భూముల ధర ఎకరాకు 75 కోట్లుగా నిర్ధారించినట్లు పొందుపరిచారు. అంటే 400 ఎకరాలకు 30,000 కోట్లకు పైగా బిఎస్ఓ 24 నిబంధనల ప్రకారం పన్ను రాయితీ వర్తిస్తుందన్నమాట. టీజీఐఐసి ఈ భూములను అమ్మి నిధులను సమకూర్చుకోవాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. అయితే హెచ్సియుకు చెందిన 400 ఎకరాల భూములపై అధికారిక విలువలు కాదని ప్రైవేట్ సంస్థ ద్వారా తెప్పించుకున్న నివేదిక ఆధారంగానే ప్రభుత్వం 10,000 కోట్ల రుణం తీసుకున్నట్లుగా స్పష్టమవుతోంది. ఇదే రీతిగా భూముల వేలానికి కూడా రంగం సిద్ధం చేసినట్లుగా తెలిసింది. ఈ మేరకు భూములను అభివృద్ధి చేసేందుకు కంపెనీల నుంచి ఆసక్తి వ్యక్తీకరణ బిడ్లను కూడా ఆహ్వానించింది. హెచ్సియు భూములను వేలం వేసేందుకు వీలుగా అభివృద్ధి పనులను చేపట్టేందుకు కొన్ని కంపెనీలు ముందుకొచ్చిన దరిమిలా వారితో ప్రీబిడ్ సమావేశాన్ని కూడా నిర్వహించారు. అయితే ఇక్కడే సర్కారు వ్యూహం బెడిసి కొట్టింది. భూములను వేలం వేసేందుకు కసరత్తు మొదలు కావడంతో వర్సిటీ విద్యార్థులు పోరుబాట పట్టారు. కోకాపేట భూముల కంటే హెచ్సియు భూములు మరింత విలువైనవని రియల్ నిపుణులు చెబుతున్నారు. నియోపోలిస్ భూములు కొండలు గుట్టలతో ఐటీ కారిడార్ కు కొద్ది దూరంలో ఉంటాయి. కానీ హెచ్సియు భూములు ఐటీ కారిడార్ కు ఆనుకొని ఉన్నాయి. చదునైన భూములతో పాటు పక్కనే అత్యంత విలువైన లాంగ్ స్పేస్ లా సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన 1000 ఎకరాల అటవీ ప్రాంతం ఉంది. అయితే ప్రభుత్వ రికార్డుల్లోనే కోకాపేట భూములు ఎకరా 100 కోట్లకు పైన ఆధారాలున్నాయి. కానీ ఈ అధికారిక రికార్డులను పరిగణలోకి తీసుకోకుండా పరేష్ రావు, పన్సేరావు అసోసియేట్ సంస్థ బ్రోకర్లు నివాసితులతో వాకప్ చేసినట్లుగా సదర్ సంస్థ నివేదికలో చెప్పడమే పెద్ద విడ్డూరమని రియల్ నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. పైగా నివేదికలో అధికారులు నిర్ధారించిన ధర కంటే ఎకరాకు 23 కోట్లు తగ్గడమే కాకుండా వాస్తవ విలువ, ఆగమేఘాల మీద అమ్మకం అనే మరో 2 అంశాలను చేర్చి అంతకంటే ఘోరంగా ధరను తగ్గించడం అంటేనే దీని వెనుక కుట్ర దాగి ఉందన్న విమర్శలు వస్తున్నాయి. రెవెన్యూ శాఖ నుంచి టీజీఐఐసికి బదలాయించిన సమయంలో హెచ్సియు భూముల ధర ఎకరా 75 కోట్లుగా అధికారిక నిర్ధారణ జరిగింది. అయితే తర్వాత 5 నెలల్లోనే
ఎకరాకు 23 కోట్లు తగ్గడం కుట్రలో భాగంగానే జరిగిందనే విమర్శలు ఉన్నాయి. ఎందుకంటే 400 ఎకరాల బహిరంగ మార్కెట్ విలువపై నివేదికను రూపొందించే బాధ్యతను రాష్ట్ర సర్కార్ ఢిల్లీకి చెందిన ప్రభుత్వ అనుమతి ఉన్న పరేష్ రావు పన్సేరావు అసోసియేట్ సంస్థకు అప్పగించింది. నిరుడు నవంబర్ 23న ఈ భూములను పరిశీలించిన సంస్థ ఒకే రోజులో వాల్యుయేషన్ నివేదికను రూపొందించింది. అయితే మిశ్రమ రంగాలకు వినియోగించేందుకు అనుమతి ఉన్న ఈ భూమి విలువను ఎకరా 52 కోట్లుగా నిర్ధారించింది. ఇలా 30,000 కోట్ల విలువైన 400 ఎకరాలకు బహిరంగ మార్కెట్ విలువ 20,800 కోట్లుగా ఉందని పరేష్ రావు పన్సేరావు అసోసియేట్స్ తన నివేదికలో స్పష్టం చేసింది. అంతేకాదు ఆ భూముల వాస్తవ విలువ ఎకరాకు 41.60 కోట్లు ఉంటుందని, ఈ లెక్కన 400 ఎకరాలకు 16,640 కోట్లే వస్తాయని చెప్పింది. ఇక మరో విచిత్రమైన విషయం ఏమిటంటే వెంటనే అమ్మాలనుకుంటే ఎకరా ధర 36.40 కోట్లేనని చెప్పింది. ఇలా 400 ఎకరాలకు 14,560 కోట్లు మాత్రమే వస్తాయని నివేదికలో స్పష్టం చేసింది. భూమి విలువను తక్కువ చేసి సంస్థ నివేదిక ఇవ్వడం వెనుకనే భారీ స్కామ్ దాగి ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సామాన్యులే బ్యాంకు రుణాలు కావాలంటే తమ ప్లాట్లు, భూముల ధర బహిరంగ మార్కెట్ కంటే రూపాయి ఎక్కువ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ ఇక్కడే రేవంత్ సర్కార్ ఎకరాకు 23 కోట్లు తక్కువకు విలువను నిర్ధారించుకుందంటే దీని వెనుక ఎంత పెద్ద కుట్ర ఉందో అర్థం చేసుకోవచ్చని నిపుణులు అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం హెచ్సియు భూములను తాకట్టు పెట్టి రుణం తెచ్చుకోవాలనుకుంటే కోకాపేటలో ఎకరా 100 కోట్ల ధర పలికిన వాస్తవాన్ని ఆధారం చూపే వెసులుబాటు ఉంది. కానీ ఇక్కడే రేవంత్ సర్కార్ వేరేలా ఆలోచించేందుకు పరేష్ రావు పన్సేరావు అసోసియేట్ నివేదికనే నిదర్శనం. భూముల విక్రయానికి పక్కా స్కెచ్ వేసిన ప్రభుత్వం అందుకు తాకట్టు ప్రక్రియలో భూములనమ్మి 10,000 కోట్ల రుణాన్ని చెల్లించే వెసులుబాటును కూడా పొందుపరచడం గమనార్హం. ఏకంగా ఎకరాకు 23 కోట్ల తగ్గుదలతో తెప్పించుకున్న నివేదికాధారంగానే ప్రభుత్వం 400 ఎకరాలను తనఖా పెట్టి 10,000 కోట్ల రుణాన్ని తీసుకుంది. దీనికి మధ్యవర్తిత్వం వహించిన బ్యాంకు కన్సార్షియంకు 1% అంటే 100 కోట్లు ఇచ్చారనే ప్రచారం జరుగుతుంది. ఈ కుట్రలో భాగంగా 5 దఫాలుగా వేలాన్ని నిర్వహించాలనుకున్న ప్రభుత్వ పెద్దలు మొదటి దఫా 100 ఎకరాలు నమ్మేందుకు నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం. ఆ మేరకు ఒక ఫార్మా రియల్ కంపెనీతో సంప్రదింపులు చేసినట్లు ఆరోపణలున్నాయి.